కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. సో సార్ తెలుగు విభాగమా బాటనీ విభాగమా అని నాకు డౌట్ వచ్చింది కొంచెంసేపు. బహుశా బేస్ బీజెడ్సీనే అయి ఉండాలి. అండ్ వీటి కామన్ నేమ్స్ కొన్ని మాకే తెలీదు. సో ఆ కామన్ నేమ్స్ అంటే సైంటిఫిక్ నేమ్సే ఎక్కువగా తెలుస్తాయి. కామన్ నేమ్స్ చాలా చెప్పారు. అండ్ మనకు మామూలుగా తెలుగులో ఒకటి తెలుసు, కవితకేది కాదు అనర్హం అని ఒక బుచ్చిబాబు గారు చెప్పారు. అట్లాగా తినడానికి ఏది ఏ ఆకుకూర కూడా అనర్హం కాదు అని మన సంపత్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఆకును వివరిస్తూ చెప్పారు. సో మామూలుగా మనం మార్కెట్లో దొరికేటటువంటి తోటకూర, మెంతికూర, గోంగూర, ఇట్లా పాలకూర ఇలాంటివే మనం డైలీగా రొటీన్గా వాడుతూ ఉంటాం. సో ఒకసారి విసుగు కూడా వస్తుంది మనకి, ఏం చేయాలి. సో ఇప్పుడు సార్ చెప్పారా ఇక్కడ ఒక 20 కన్నా ఎక్కువ రకాలు ఉన్నాయి. సో 40 రకాలు అంటే ఒక మంత్ అంతా కూడా 40 days ఎట్లాంటి ఇది లేకుండా. సో అంతేకాదు మామూలుగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేవి విటమిన్ ఏ చాలా పుష్కలంగా ఉంటుంది, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. సో కాబట్టి వీటిని మనం తినడం చాలా శ్రేయస్కరం. సో చాలా రకాలుగా చెప్పారు. సో కొన్ని అయితే నిజంగా చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్